కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా చెప్పుకుంటారు. అదే సామెతను రాయలసీమలో ఎలా చెప్తారో వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం సార్. మందు సీసాలన్నీ వరుసగా పెట్టుకుని కూర్చున్నారు, ఏంటి సార్ సంగతిలో? మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే ఎలా ఉందండి? మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మా వ్యవహారంలో చెప్తా ఉన్నాం. చెప్పండి మీ భాషలో చెప్పండి. అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద వేయింది. అవ్వా, ఎందుకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. అవును సార్, చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ పోయాడు ఎన్నికల ముందు. ధరలు తగ్గించినావా? తగ్గించలేదా? అన్ని పెట్టే మందులు నేను అవన్నీ ఎందుకు తీసుకొచ్చారు సార్? మామూలుగా చెప్తే సరిపోతుంది కదా. ఊరిగా మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. బాగా రీసెర్చ్ చేసి సాక్ష్యాధారాలతో సహా వచ్చారన్నమాట. సరే వాదనలు ప్రారంభించండి. వైట్ హాల్ అని ఒకటి ఉంది. ఏది? ఇది. ఓ అదా, ఎంత సార్ అది? మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. మరి బాబు గారు వచ్చాక ఎంత తగ్గించారు? ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఏంటి మళ్ళీ చెప్పండి, అప్పుడెంత ఇప్పుడెంత? మేము 150, ఆయన 160. అంటే మీకంటే 10 రూపాయలు పెంచారు కదా. తగ్గించినాడు. పెంచితే తగ్గించారంటారేటండి మీరు? చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు. లేదు నాన్న నమ్మను, ఆయన తగ్గిస్తానన్నారు. సార్ అన్నారంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించాలి. ఓయమ్మో, ఇదేంటిది? అంత గొంతేసుకొని బేసు వాయిస్లో చెవులు సిల్లులు పడేలా అరుత్తు ధరలు తగ్గిస్తామని చెప్పారు కదా. అంటే ఇదంతా తుస్సేనా? నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. మరి అదేనా అమ్ముతున్నారా? నాణ్యత కలిగిన మందు, నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మాట కూడా బుస్సేనా? ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే ఈ మందు తయారైతుంది. ఓ, ఇంకా అదే అమ్ముతున్నారేంటి? బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమి మారలే. అప్పుడు ఆ మందు ఇష్టమన్నారు కదా చంద్రబాబు గారు. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. ఆ మందు తాగితే ఆరోగ్యాలు కూడా క్షీణిస్తాయని చెప్పి మొత్తుకున్నారు కదా. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి ఇప్పుడు కూడా అదే మందు తాగుతున్నారు కదా. ఇప్పుడు తాగితే ప్రజలారా, చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం ఏం యవ్వనమో ఏటో, తాగి జనం సీకేసిన తాటి పండులా తయారవుతున్నారు ఇప్పుడు. మా నియోజకవర్గంలో ఓ రోజు మేము గడవలికి పోయినాం. ఏం జరిగింది సార్ అక్కడ? అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్ గా ఉండేది కావాలని చెప్పినాడు. మరి ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారు కదా. కూల్ గా ఉండే వాటర్ క్యాన్ అర్ధ గంటకు వచ్చింది. మరి మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇదేంటి సార్ ఇంత ఫాస్టా? ఇది ఎంత విచిత్రమో చూడండి. ఈ చిత్రమే మరి. 5 నిమిషాల్లో మందు రావడం అంటే మామూలు విషయమేంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధ గంటకు దొరుకుతాయి. మందు కోసం ప్రజలు తల్లడిల్లిపోకుండా అంత ఫాస్ట్ గా డోర్ డెలివరీ చేస్తున్నారంటే బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మెచ్చుకోవాలి మరి.